నువ్వు ఒక్కరు మోకరిస్తే ప్రభు నీతో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉండలేడు, నీ దగ్గరకు వచ్చేస్తా. ఇద్దరు మోకరిస్తే వాళ్ళతోనే ఉంటాడు. మనం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. నేను కొంతమంది ఉన్నాము అంటే ప్రభు కూడా ఎవరితో ఉంటాడంట, ఎవరికి రాజ్యం ఇస్తాడంట? చిన్న మంద భయపడకు, మీ తండ్రికి ఇష్టమైంది ఏం చేయడానికి? పారిపోవడానికి కాదు, రాజ్యం ఇవ్వటానికి. కాబట్టి ఆ రాజ్యం పొందుకునే ధన్యత ఎవరికి? పెద్ద మందికి లేదు. వందల మంది, వేల మంది, లక్షల మంది విశ్వాసులకు లేదంట. ఏం చెప్పి బైబిల్లో ఉన్నది చెప్తున్నాం మనం. అంతే. చిన్న మంద ఎవరంటే వాళ్ళు. చిన్న మంది అంటే దేవుడికి ఎంత ఇష్టమో, కానీ మనుషులకి ఇష్టం ఉండదు. దేవుడికైతే చిన్న మంది బాగా ఇష్టం, మనుషులకి ఏముండదు. ఎందుకు లేండి. నేను ఒకసారి ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాను. అక్కడ బాబుకి ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ ఆ ఊళ్ళో బాగున్నాడు, మనసావాసం. ఆయన ఇప్పుడు ఉన్నాడు, పేరు చెప్పాను, నేను ఊరు కూడా చెప్పను. పాటలు అయిపోయిన తర్వాత వరుసగా నంబర్ చెప్పారు, 1 2 3 4 5 అని. నేను 497 నా నంబర్ వచ్చింది. సేవకురాలది 498, సేవకుడిది 499. వాక్యం చెప్పలేదండి బైబిల్ స్టడీ. 500 దాటుతూనే చెప్తున్నాడు ఆయన వాక్యం. నా కెపాసిటీ ఇది అన్నాడు ఆయన. ఏమన్నాడు? నంబర్లు చెప్పేది నాకు అర్థం కాల. మంచిదే, దేవుని స్తోత్రం. సంఘము ఎక్కువ మంది రావటం తప్పేం కాదు. 498 మంది ఉంటే బైబిల్ స్టడీలో ఆయన వాక్యం చెప్పాలి. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నేను భూమి మీదనే ఉన్నానంటే డౌట్ వచ్చింది. చాలా ఆశ్చర్యం వేసింది. నా ముందు ఎంతమంది కూర్చున్నారని ముఖ్యంగా చూడకూడదు. ఒక స్పీకర్, ఒక వర్తమాని. టీవీ మెసేంజర్ల ముందు ఎంతమంది కూర్చుంటారో తెలుసా? నేను టీవీ మెసేంజర్, అందుకే నాకు ఈజీ తెలుసు. ఎవరు ఉండరు, ఒక్కడే చెప్పుకోవాలి వాక్యం. టీవీలో ఒక్కడే చెప్పుకుంటున్నాడు. టీవీలో వాక్యము అందరు ఉన్నారని ఫీల్ అవుతూ చెప్తాడు అంతే. మన సహవాసం సీనియర్ సేవకుడు ఆయన మహిమలోకి వెళ్ళాడు. రూబీన్ అంకుల్ అని, తెలంగాణ కోదాడ. ఆయన చాలా కాలం సేవ చేశాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి జాషువా ఒక టీవీ ఛానల్ ఉంది. చాలామంది వాక్యం చెప్తా ఉంటే నాకు కూడా అవకాశం వచ్చింది. బ్రదర్ మీరు కూడా చెప్పొచ్చు కదా అంటే, ఒక వర్తమానం చెప్పడానికి మనమే డబ్బులు ఇవ్వాలి ఆయనకి. ఆ తర్వాత మన ఇబ్రహీం సహవాసం దగ్గరలోనే రక్షణ ఛానల్ ఉంది. బెన్హర్ గారు, ఆయన కూడా మన మందిరానికి వస్తారు ఇబ్రహీంకి. చాలామంది రకరకాలుగా వాక్యం చెప్తున్నారు కదా, మీరు కొంచెం పర్వాలేదు అనిపించింది. ఒక వర్తమానం చెప్పడానికి 6500 7000 తీసుకుంటాను. మీరు 4 వారాలు చెప్తే మీకు రాయితీ ఇచ్చి 5500 ఇస్తాను, లేదా 5000 ఇస్తాను. 4 వారాలు వాక్యం చెప్పి 1000 ఇవ్వండి అన్నాడు. రోజు చెప్పలేనండి, నా వల్ల కాదు, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయన అన్నాడు, టీవీలో యాడ్ చేయొచ్చు కదా బ్రదర్, స్పాన్సర్ చేయండి. అడుక్కోవడానికి నేను సేవకు రాలా, సేవ చేయడానికి వచ్చాను. టీవీలో స్పాన్సర్ చేయండి అని అడగొచ్చు కదా బ్రదర్. అడగల, అలవాట్లేదు. భోజనం పెట్టకపోయినా, మంచినీళ్ళు ఇవ్వకపోయినా అలాగే ఉండి పరిచయం చేసే అలవాటు నాకు. అట్లాంటి అలవాటు అది నేర్చుకున్నా నేను. అంతేగాని వాక్యం చెప్పి టీవీలో స్పాన్సర్ చేయండి అని అడగాలను. ఆ తర్వాత శుభవార్త వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పలానా టైంలో చెప్తారా మీరు అని అడిగినారు. పలానా టైంలో చెప్పాలంటే నేను మెయిన్ వ్యక్తితో మాట్లాడతాను, పలానా టైంలో చెప్తే
16,000 రూపాయలు అవుతుంది ఒక్క వర్తమానానికి. ఎంత కట్టాలంట నేను? చిల్లిగా కూడా చేతిలో ఉండదు. ఏం లేదు సార్, కంటెంట్ లేదని చెప్తా ఉంటే ఒక్కోసారి బూతులు తిరుగుతూ ఉంటారు మాకు. ఏంటండి ఆయన గారితో చెప్పించారు, ఏమీ లేదు, టైం వేస్ట్ అయిందంటారు. వాడేమో నీకు కావాల్సిన డబ్బులండి, నీకు డబ్బులు ఇస్తున్నాగా, చెప్పి మాకు ఈ టైంలో వర్తమానం అని వాళ్ళు అంటారంట. అట్లా ఛానల్ పరుగు పోగొట్టుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో. కాస్త పిల్లలని చెప్పొచ్చు కదండి, మనకేమో డబ్బులు లేవు. అడుక్కోవచ్చంట, స్పాన్సర్ చేయండి, అకౌంట్ నెంబర్ పెట్టండి, ఫోన్పే పెట్టండి అంటాడు ఆయన వాళ్ళు. మనకు అట్లా కుదరదు. పిల్లలు గమనించండి. కాబట్టి నేను టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు లేదు నా ముందు. ఏం చెప్పాలనంటే సంఘం ఉంది అనుకొని ఫీల్ అయ్యి చెప్పని జాషువా చెప్పాడు, రూబేన్ అంకుల్ కొడుకు. అలాగే చెప్పాను, మరి ఏం చేస్తాం? ఒకటి ఉంటే ఎంత తెలియదు. ఎవరు లేని ముందే చెప్పినప్పుడు టీవీలో వాక్యం చెప్పినప్పుడు ఛానల్లో ఒకరున్న సంతోషం కదా, గొప్ప భాగ్యం అది. బైబిల్ చెప్తుంది, వారిలో ఒకరే 10,000 మంది అవుతారు. ఆ ఒక్కరు చాలు. యేసుక్రీస్తు 99 గొర్రెల కోసం కాదు, ఆ ఒక్కొక్కరు చాలు అనుకున్నాను. ఇది నేను నేర్చుకున్న ఆత్మీయత. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు దేవుడి వాక్యంలో ప్రభు బలని సమీపంలో నేను మీకు శుక్రవారము ప్రశ్న వేశాను. ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో వెయిట్ చేశాను. ఇప్పుడు నేనే చెప్పాలి. ఇక బైబిల్లో యెరూషలేము అనే పదం 658 పర్యాయంలో రాయబడింది. మొట్టమొదటి యెరూషలేము అనే పదం యెహోషువ 10వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఇకపోతే నూతన యెరూషలేము అనే పదం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక్క చోట రాయబడింది. ఇవి అవుట్లైన్స్ చాలా ప్రాముఖ్యం. యెరూషలేము అనే ఈ 5 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, యెరూషలేము అనే ఈ 5 అక్షరాలు మీదుగా దాదాపు 13 నుండి 1500 వర్తమానాలు ఉన్నాయి నా దగ్గర. ఒక్క యెరూషలేము అనే పదమే. బైబిల్లో యెరూషలేము అనే పదం చాలా ప్రాముఖ్యం. కానీ మన సహవాసము ఎబ్రోను. కానీ సహవాసం ఎబ్రోను అయితే సియోను గీతాలను పేరు పెట్టాడు దైవజనుడు. ఎబ్రోను గీతాలను పెట్టలా. బైబిల్లో సియోను అనే పదము 150 చిల్లర పర్యాయంలో రాయబడింది. యెరూషలేము గీతాలను పెట్టొచ్చుగా, ఎన్నిసార్లు రాయబడిందని డౌట్ వచ్చింది. మహానుభావుడికి దేవుడు ఏం బయలుపరిస్తే అదే పెట్టింటున్నా అనుకున్నాను నేనంతే. మరి యెరూషలేము అనే పదంలో ఇన్ని వర్తమానాలు ఉంటాయి. అసలు యెరూషలేముకి పూర్వము దాని పేరు ఏం పేరో తెలుసా? చాలా కష్టం. చాలా మంది సేవకుడికే తెలియదు, ఇంకా సంఘానికి ఏమర్థమైంది. యెరూషలేముకి పూర్వపు పేరు యెబూసు. దాని పేరేంటి? యెబూసు. దాని పేరు యెబూసు. ఒకసారి అలా చదివి ఇలా వచ్చేద్దామా? అలా చదివి ఇలా వచ్చాడు. దేవుడి వాక్యములో మొట్టమొదటి మనం పరిశీలన చేస్తే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, 10వ వచనం. ఆ 2 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా
యెబూసీయుల దేశంలో నివాసులు ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చి యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి ఒకవేళ వస్తే వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును తోలివేసదరని దావీదులకు వర్తమానము పంపిణీ. తండ్రి మాటలు మా వెనుకలో దేవునికరంగా చూడాలి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే కురేనకులు గారు పాట రాశారు. అన్నిట్లో నేను పూర్ అనుకోండి. ఆ పాటలో ఏమని రాశారంటే, దేవుని మహిమా మందిరం యాజకుల నారాధనాలయం, దేవుని మహిమా మందిరం. దాంట్లో రాశాడండి, ఆ మర్మం రాశాడు. యెబూసీ యెరూషలేమదే. ఇంతేంట ముందు ఎవరిది? యెబూసీని కైవసం చేసుకున్నారు, యెబూసీని ఆక్రమించుకున్నారు. 430 సంవత్సరాలు పాలించారు. కానీ దాని పేరు యెబూసు. అది కాస్త ఏమైంది? యెరూషలేమైంది. ఆ యెరూషలేముకే దానిని రాజ్య స్థాపన చేసినప్పుడు దానిలో పేరు పెట్టారు దావీదు. ఆ పేరే సియోను. ఆ యెరూషలేములో ప్రవేశించి దానిని ఆక్రమించినప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడు? సియోను కోట అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు అంటే, ముందు దాని పేరేంటి? యెబూసు. దాని తర్వాత పేరేంటి? యెరూషలేము. ఇప్పుడేమని పిలువబడుతుంది? అందుకు కాబోలు సియోను గీతాలని పెట్టాడు దైజన్ బాక్సీ గారు. నాకు అనిపించింది, ఎవరు నాకు చెప్పలేదు కానీ నా ప్రేరేపణ యెరూషలేమని పెట్టొచ్చు కదా గీతాలని, లేక ఎబ్రోను గీతాలని పెట్టొచ్చు కదా. మహానుభావుడు సియోను గీతాలను ఎందుకు పెట్టాడో మనకు ఆ సమకాలీకులు కానీ తెలుసో లేదో వాళ్ళకని చెప్పాడో లేదు. చెప్పిండే వాళ్ళు దాన్ని ఎప్పుడైనా ప్రస్తావించే వాళ్ళే. మార్టిన్ అంకులు కానీ, తర్వాత దాసరంకులు కానీ, అమృతరాధంకులు గారు కానీ, గొప్ప గొప్ప దైవజనులు. ఇక్కడ ఆయన పేరు మరియానంద్ గారు కానీ, కొన్ని ఇలాంటి అరవింద్ గారు కానీ, బెంజమిన్ గారు కానీ, యాంబ్రూస్ గారు కానీ, ఇలా గొప్ప గొప్ప దైవజనులు శరీరం విడిచిపెట్టారు. థియోడర్ రెజినాల్డ్ గారు కానీ, ఇలా గొప్ప గొప్ప సేవకులు ఎప్పుడు ప్రస్తావించాల సేవకుల మీటింగ్లో. మరి ఎందుకు పెట్టాడు సీఎం గీతాలు మనకు తెలియదు, పక్కన పెట్టాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఏం జరిగింది? చాలా మంది చూశారు ఆయన, కానీ గుర్తుపట్ల. పునరుత్థానుడైతే అయ్యాడు కానీ చాలా మందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ ఉంది, అంటే ఎవరికి కదిలిస్తుంది. మగ్దలేని మరియ పెద్దల కడము రావడం అయితే వచ్చింది, కానీ ఆయన మాట్లాడుతుంటే ఏం చేయలేదు, గుర్తుపట్ల. తోటమాల అనుకుందంట. ఈ రోజుకి చాలా మందికి అర్థం కావట్లేదు ఏ సేవలో అని. ఏ సేవలో ఈ రోజుకి చాలా మందికి అర్థం కాదు. మరి ఏ సేవలో ఎవరికి అర్థమైందో తెలుసా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21-22. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించి, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వలె బోధించును. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది.
ఆయన బోధకు ఏమయ్యారంట? తర్వాత చదవండి ఏమైందో. ఆ సమయమున సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషులు కూడా ఉండేది. వాడు అంటున్నాడు, నజరేయుడగు యేసు మాతో మీకేమి పని? ఇంతకీ ఎవడు? థ్యాంక్ అండి. ఈరోజు యేసుక్రీస్తు భారతదేశంలో మెజార్టీలో ఉన్న వారికి అర్థం కావట్లా. ఆయన గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ ఎవరు గుర్తుపట్టదు తెలుసా? డెవిల్, ఒక దయ్యానికి అర్థమైంది యేసుక్రీస్తు ఎవరో. ఏమని చెప్తున్నాడు? నజరేయుడైన యేసు అంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? ఏమని గుర్తుపట్టాడు యేసుక్రీస్తుని? నజరేయుడైన యేసు. ఈరోజు వేల పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎన్నో గ్రంథాలు రచించమనుకున్న వారు, ఎంతో పరిజ్ఞానం ఉంది మాకు అనుకునేవారు, వారికి ఇంకా యేసు ఏం తెలియట్లేదు. అసలు యేసు వాళ్ళకి అర్థమే కాదు. యేసు దేవుడని కాదు, అసలు ఏ దేవుడో తెలియదు వాళ్ళకు. కానీ వాళ్ళందరికంటే ఎవరు బెటర్ అంటే ఇక్కడ? ఎవరు బెటరు? దయ్యమే బెటరు. యేసుక్రీస్తుని గుర్తెరిగింది, నజరేయుడైన యేసు అని. మాతో నీకేం పనయ్యా? నీవెక్కడ, మేమెక్కడ, మా బతికేంటి? అసలు మాతో నీకేం పని? దయ్యాలకన్నా అర్థమైంది కానీ యేసు ఎవరో ఇప్పుడు చెప్పండి. ధ్యాసకు అర్థం కావట్లే. దయ్యాలకని యేసు ఎవరు అర్థమైంది. గ్రంథ పరిజ్ఞానం ఉంది. శాస్త్రులు మేము, పరిశీలము మేము, జ్ఞానులము మేము, మేధావులము మేము అని చెప్పుకున్న వాళ్ళకి యేసు ఎవరో ఇంకా అర్థం కాదు. అంటే మనందరికంటే ఎవరు బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ? దయ్యమే బెటరు. వాడికి అర్థమైంది. యేసుని ఇంకా మనం గుర్తించలేదా? యేసు గొప్పతనం ఇంకా మనకు అర్థం కాలేదా? యేసుని నమ్మినట్టుగానే ఉన్నామా? విశ్వాసులుగానే కనబడుతున్నామా? ఆ విశ్వాసమే మనలో లేదా? ఒకసారి ఏం జరిగిందో చూడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 28వ వచనం. యేసుతో ఉండి కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, యేసుతో ఉండి కూడా ఏం అర్థం కాని పరిస్థితులు. ఈనాడు యెరూషలేముకు వస్తూ వెళ్తూ ఉన్నాం, మంచిది సహవాసం సంబంధం కలిగి ఉన్నాం, కానీ విశ్వాస జీవితం ఎలా ఉన్నాం? ఎక్కడ రాస్తున్నాడు? ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అంటున్నారు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతాం. ఏకాంతంగా అందరి ముందు అంతా పరుగు పోయితేమో. అందుకే ఏం చేశారు? ఏకాంతంగా వీళ్ళు అడగడం మొదలుపెట్టారంట రహస్యంగా. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అట్లా ఆయన చెప్తున్నాడు. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన దానిని వదలిపోవట అసాధ్యమని ఇక్కడ ఇలా ఉంది. కానీ పై వచనాలలో ఏం జరిగిందో అది మనం చూడాలి. 25, 26 వచనాల దగ్గర రండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట తెలియదా తల్లి నువ్వు? అంటే ఒడియా నువ్వు, అందుకే తెలుగు కన్ఫ్యూజ్ అవుతున్నావేమో అనుకుంటున్నాను. హిందీలో ఒడియాలో ఏదైనా ఉన్నారేమో. కంగారు పడదు తల్లి, స్పష్టంగా మెల్లగా చూడు. ఏముంది మనమేగా. ఇక్కడ ఏమన్నారంటే ఆ తండ్రి శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడంట. ముందు ఆ శిష్యుల వల్ల అవలా. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. 22వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం.
నాశనము చెయ్యవలెనని తరచులుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయలను. ఏమైనా ఇప్పుడు ఎవరు పరువు పోగొట్టారు? శిష్యులు. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాము, వాళ్ళ అసమర్థులను మాకు అర్థమైంది, నీ వల్ల ఏమన్నా వద్దా? నువ్వు కూడా మీ శిష్యులు అంటున్నాడువేనా అన్నట్టుకుంది ఇక్కడ భావం. ఏమైనా నీ వలన అయితే అన్నారంటే అర్థం ఏంటిది? అవుతా అసలు నీ వల్ల అది దాని భావం. అప్పుడు యేసుక్రీస్తుకి ఆ మాట విన్నప్పుడు ఎంత బాధ అనిపించిందో. విశ్వాసము లేని మూర్ఖతరము వారన్నారా అని వాడు సంబోధించాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారన్నారు. యేసు నమ్మేమో మనం, యేసునందు విశ్వాసం ఉంచామో మనం, మంచిది, సంతోషం, ఎరుషులకు వస్తున్నాం. యేసుని గుర్తించామని గుర్తుపట్టగలిగామా? ఆ స్త్రీ అంతలేని మరి పెద్దలుగా వచ్చింది. మనసు వార్త 16వ అధ్యాయము 8-9 వచ్చిన చదువు. బయటికి వచ్చి విస్మయం ఉంది, వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి భయపడినందున ఎవరితో ఏమి చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియతో మొట్టమొదటి దర్శనం ఎవరు కలిగింది? యేసు పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట ఈ విశ్వములో చూడగలిగింది స్త్రీ. ఆ స్త్రీ లేకపోతే అపోస్తల దగ్గరికి ఆయన పునరుత్థానుడయ్యాడనే సమాచారం వచ్చేది కాదు. కాబట్టి స్త్రీలు అబలమేమో అనుకోకండి. మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, మీ ద్వారా ఆశ్చర్యకరాలు జరుగుతాయి. మీకు బైబిల్ పెద్దపీట వేసింది. స్త్రీని గనపరిచినంతగా ఈ లోకంలో ఏ గ్రంథం గనపరచలేదు, బైబిల్ గనపరిచినంతగా. ఒక గ్రంథము అసలు దేవుని ఆరాధించడానికి రావద్దు, మీరు ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి అని చెప్పింది. ఒక సాంప్రదాయము మీరు వంటగదిగా పరిమితమైపోవాలా, మీకు చదువు కానీ జ్ఞానం కానీ వివేకం కానీ అవసరం లేదని చెప్పింది. వీరేమో వంటగదికి పరిమితం చేస్తే వారేమో పిల్లలు కానీ యంత్రంగానే వాడారు. కానీ బైబిల్ స్త్రీకి పెద్ద పెట్టేసిందండి. ఒకసారి చదువుతారా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. స్త్రీని ఎంతగా గనపరిచిందో బైబిల్, స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చిందో బైబిల్. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమలై ఉన్నాడు కనుక తల మీద ముసుగేసుకోకూడదు. స్త్రీ పురుషుని నాకు అర్థమైందా? స్త్రీ ఏమైందంటే పురుషునికి మహిమ. దీన్ని ఎలా తీసుకెళ్ళింది సమాజం అంటే, ఒక పురుషుడి విజయం కనుక స్త్రీ ఉందని చెప్పింది. ఎంత సింపుల్ గా చెప్పిందో చూడండి. ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఆ ఉపాధ్యాయుడి యొక్క ఆ గ్రహీత పురుషుడు కాదు, స్త్రీనే. ఆమె కరెక్ట్ సమయానికి టిఫిన్ చేసి, భోజనం చేసి, క్యారెట్ కట్టి, అన్ని రెడీ చేసి, కండమిచ్చి, పెన్నిచ్చి, చెప్పులిచ్చి, గొడిగిచ్చి చేతికి ఇన్ని చేస్తే ఆ టీచర్ కరెక్ట్ సమయానికి వెళ్తాడా వెళ్ళడా? అలా ఉత్తమమైన ఉపాధ్యాయుడు బిరుదు వచ్చింది తప్ప అవార్డు ఏమి చేయకపోతే ఒట్టిగానే అలా. అందుకని ఆ గ్రహీత, అవార్డు గ్రహీత ఎవరంటే తనకి దేవుడిచ్చిన లైఫ్ పార్ట్నర్, ఆ భార్యకి ఆ ఘనత ఇవ్వాలి.
అందుకని ఆమె ఏమని గుర్తించాలంట? నా చెలి, నా స్నేహితురాలు ఏమని గుర్తించాలంట? అవి పరమగీతంలో చూస్తే మనకు అర్థమైతే నానే ప్రాణేశ్వరి అనే పదాలు ఉంటాయి. ఎలా ఉంటాయి కాబట్టి ఎంత అద్భుతమైన పదాలు ఉంటాయి. భార్యని మనం ఎప్పుడు చూడకూడదు. చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ భార్య కూడా కాపాడుకోవాలి ఆ ఘనతను. తన సర్వస్వం తన భర్త కొరకు ధ్యానం చేయాలి. తన ఇష్టాలు, కోరికలు, పద్ధతులు ఏమి నెరవేర్చుకోకూడదు. ఆయన ఆనందంలోనే నా భార్య ఆనందించాలి. అది బైబిల్ చెప్పిన విధానం. భర్తను అగౌరవపరచకూడదు, భర్తను చూడకూడదు. భర్త లేకపోతే ఏ భార్య సమాజంలో విలువలేదు. జీవితకాలం అంతా ఆమె కుమారి గారు ఉండిపోతుంది భర్త లేకపోతే. భర్త వస్తే ఆమెకు 100 పాయింట్లు వస్తాయి. ముందు ఒక వ్యక్తికి భార్య అవుతుంది, ఒక ఇంటికి కోడలు అవుతుంది. చూడండి ఆమె హోదా ఎలా పెరుగుతుందో. ఆ తర్వాత ఒక వ్యక్తికి 2 తల్లి అవుతుంది, ఆ తర్వాత నాయనమ్మ అవుతుంది, ఆ తర్వాత అమ్మమ్మ అవుతుంది. భర్త లేకపోతే ఆమె కుమారి గారి జీవితకాలం అంతా వండిపోతుంది. అంతటి ఆధిక్యత ఇస్తున్న భర్తని ఆమె ఎలా చూసుకోవాలప్పుడు? ఒక పాలిచ్చే గేదెని ఎంత చాకరీ చేస్తారో, టైం టు టైం దాన్ని ఒళ్ళు కడిగి పచ్చిగడ్డేసి మేత పెట్టి శుభ్రం చేసి ఎంత జాగ్రత్త చేస్తారో, ఇంతటి విలువిచ్చిన భర్తని ఎలా చూసుకోవాలి భార్య? మరి కొంతమంది భార్యకు తెలియదు, అసలు భర్త లేదు, కొంతమంది తెలియదు. తాత్కాలికమైన సంతోషం, సుఖము, క్షేమం కోసం భర్తని చంపే దరిద్రమైన అలవాటు ఈరోజు భార్యకు వచ్చింది. కొంతమందికి లేదు. భార్య ఏంటంటే తెలుసండి, 13 సంవత్సరాల వయసులో వివాహం అయితే 15 సంవత్సరాలకి ఒక కుమారుని కంటే 16వ సంవత్సరంలో భర్త చనిపోతే ఆ కుమారుణ్ణి ఆ వంశోద్ధారకుడిగా చేయటానికి తన జీవితం అంతా ధారపోస్తుంది ఆమె భార్య. అంటే తన ఇష్టాలు, కోరికలు నెరవేర్చుకోకుండా ఆ పిల్లవాడిని చూస్తూ ఆ వంశధారకుడిగా పెంచి త్యాగం చేసి తీర్చిదిద్దుతుంది. అలాంటి ఉత్తమమైనటువంటి మాతృమూర్తులు కలిగినటువంటి దేశంలో కొంతమంది దరిద్రులు ఆ స్త్రీకి ఘనత లేకుండా చేస్తున్నారు. కొంతమంది మహిళలు. భారతదేశంలో ఎంతో మంది వీర వనితలు ఉంటాయి. ఆ వనితల జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు 1 అమ్మాయిలు ఉన్నారు. అందుకే దేవుడు స్త్రీతో పోల్చాడు సంఘాన్ని కూడా. దేంతో పోల్చాడు? స్త్రీ. నేను రిజిస్టర్ మ్యారేజ్, ఆ వివాహంలో రిజిస్టర్ ఉన్న 1000 మంది సేవకులున్న, ముఖ్యమంత్రులున్న, ప్రధానమంత్రులున్న, గవర్నర్స్ ఉన్న, చివరికి రాష్ట్రపతి ఉన్న పెళ్లి కుమార్తె వస్తుంది అంటే ఏం చేయాలా? అందరూ లేచి అలాంటి ఘనత ఇవ్వగలిగింది బైబిల్ మాత్రమే. స్త్రీకి చూసారండి బైబిల్ ఎంత గొప్పదో. అలాంటి ఘనత ఏ గ్రంథం ఇవ్వట్లేదు. అలాంటి ఘనత స్త్రీకి బైబిల్ దేవుడు ఇచ్చాడు. ఈ దేశంలో తెలుగుదేశమే, తెలుగు గ్రంథాలకు సాహిత్యం తెలియదు. ఎవరు రాయలా, పండితులు అనుకున్నవారు. ఒక యేసుని నమ్మిన వ్యక్తి సిపి బ్రౌన్ కలకత్తాకు వచ్చాడు. ఎక్కడెక్కడో మరిగిపోతున్న తాళపత్ర గ్రంథాలన్నీ తెప్పించాడు. తెలుగు స్పష్టంగా నేర్చుకున్నాడు. తెలుగుకి నిఘంటువు రాస్తాడు. ఏకంగా కనుమరుగైపోవాల్సిన తెలుగుని కాపాడిన మహనీయుడు, మహాగణుడు సిపి బ్రౌన్. ఒక క్రిస్టియన్. ఆయన ఒక లాయర్, ఆయన ఒక జడ్జి, ఆయన ఒక డాక్టర్. ఈ దేశానికి వచ్చి ఈ దేశపు క్రైస్తవులు ఏం చేశారు? ఈ దేశంలోనే మూర్ఖులు ఉన్నారే, వాళ్ళకి తెలియదు ఇలాంటివన్నీ. అలాంటి వాడు తెచ్చి దగ్గరికి అడిగితే చెప్తాను. సిపి బ్రౌన్ ఎంత గొప్పడో.
బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇలా అయితే కుదరదండి. ఓం గారు చెప్పారు, మీరు ఒక పార్టీ, రాజకీయ పార్టీ పెట్టుకోండి, అప్పుడు మీరందరూ ఒకటైతే అప్పుడు ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా పుట్టిందే కాంగ్రెస్ 1885. ఎవడు నేర్పించాడు? ఎవడు సలహా ఇచ్చాడు? ఏం చేసింది భారతదేశానికి ఈ క్రైస్తవుల సమాజం? ఈ బైబిల్ నల్లటల పుస్తకం, ఈ క్రైస్తవుల దేశం నష్టం. ఆ క్రైస్తవులు లేకపోతే ఈరోజు వార్తలు చాలా వస్తువులు ఉండేటివి కాదు. అసలు మనం చొక్కా వేసుకునే వాళ్ళం కాదండి, ప్యాంట్ వేసుకునే వాళ్ళం కాదు. వాళ్ళకి గుడ్డ చుట్టుకోవడమే. కుట్టుమిషన్ కనిపెట్టింది ఎవరు? ల్యాప్టాప్ కనిపెట్టింది ఎవరు? ఈరోజు వాడుతున్నటువంటి యాప్స్ కనిపెట్టింది ఎవరు? ఆ క్రీస్తుని నమ్మిన బిడ్డలే. ఆ క్రీస్తే మనకు అర్థం కావట్లేదు. ఇంకా క్రీస్తు బిడ్డలు ఏమో అర్థం అవుతారు, క్రీస్తునే గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంతో ఆసక్తి ఉంది, ఆశ ఉంది. ఆ క్రీస్తుని క్రీస్తు కావాలి, ఆ క్రీస్తుని సొంత రక్షకుడు కావాలి. ఆ క్రీస్తు మీరు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇది యెరూషలేము కాబట్టి యెరూషలేము మీద ఒక వాక్యం ఉంది. లూకా సువార్త చాలా ఉన్నాయి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 42-43 వచనంలో ఒకసారి చదువుతారు. అద్భుతమైన మాట ఉంటుంది. లూకా సువార్త 42వ అధ్యాయం 19వ అధ్యాయం 43 అనుకుంటే ఒకసారి తెలుగు చదువుతారు. నిన్ను దర్శించిన కాలమున ఏలుకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టి కట్టి. ఎవరంటే యెరూషలేమును ఒకరోజు దేవుడు దర్శించాడు. ఎవరిని దర్శించాడు? యెరూషలేమును దర్శించాడు. కాబట్టి దేవుడు దర్శించినప్పుడు 4 పర్యాలు దర్శనం ఇచ్చాడు బైబిల్లో దేవుడు. యేసుక్రీస్తు పునరుద్ధరణ తర్వాత మొదటి వ్యక్తికి మగ్దలేని మరియ. ఇప్పుడు నాకు సమయం చేయకపోతే అందుకే దానికి అటువైపు వెళ్ళట్లేదు. రెండో వ్యక్తి అమ్మాయి మార్గం ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. మూడో వ్యక్తులు వారితోనే, పిల్లలారా భుజించడానికి ఆహారం ఏమైనా మీ దగ్గర ఉందా? ఆ భోజన పంక్తిలో కూర్చుంటాడు. అది 3వ దర్శనం. 4వ దర్శనం ఏంటో తెలుసా? శిష్యులు మేడ గదిలో ఉన్నప్పుడు ఆ 11 మంది శిష్యులను దర్శించాడు. కాబట్టి దేవుడు దర్శిస్తే జరిగే అద్భుతం యెరూషలేము నాడు గ్రహించలేకపోయింది. పునరుద్ధానుడైన యేసుని చాలా మంది గుర్తుపట్టట్లేదు. ఆయన దర్శనం అర్థమవడం లేదు, గ్రహించడం లేదు. అడిగాలి, ప్రభు నా గ్రాహ్యమును తెరువు, నేను నిన్ను గుర్తుపట్టాలి, నేను నిన్ను అర్థం చేసుకోవాలి, నేను నీ కొరకు జీవించాలి. ఆనాడు యెరూషలేమును దర్శించిన దేవుడు యెరూషలేమును ఆయన అర్థం చేసుకోలేదు. మగ్దలేని మరియకు దర్శనం ఇచ్చాడు దేవుడు, ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఈ మధ్యలో నీ పరిస్థితి ఏంటి? వచ్చే రకమైన యెరూషలేముకు, ఈ యెరూషలేముకి, యెరూషలేములో ఈ దేవుడు నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? యెరూషలేము దేవుడితో సహవాసం, యెరూషలేము దేవుడితో సంబంధం, యెరూషలేము దేవుడితో మమేకమై సేవకులతో, సంఘముతో, పెద్దలతో ఆత్మీయులు కట్టబడాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏం చెప్పినా, ఎంతమంది వెనక్కి లాగినా నువ్వు ఇంకా చొరవ చేసుకుని ముందుకెళ్ళాలి. ఎంతమంది ఆటంకపరిచిన, అడ్డుబండలు వేసినా నువ్వు ఆగకూడదు, ఎవరి మాట లోపడకూడదు. ఆయన నిన్ను దర్శిస్తే అది ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. మన్నించండి.
మార్గంలో ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. 48, 49 చదువుతారా? అప్పుడు యేసు నిలిచి వానిని, ఆ పై భాగం కూడా చదవండి, 47 చదవండి, 46 నుండి చదవండి. అక్కడ ఏం జరిగింది? వారు ఎరుకో పట్టణమునకు ఆయన తన శిష్యులతోనూ బహుజనముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమై కుమారుడకు భక్తిమై గుడ్డివాడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడని యేసని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయక మొదలు పెడితే వస్తే ఏం జరిగిందో తెలుసండి? ఆటంకం. వాడు బాగుపడడం చాలా మందికి ఇష్టం లేదు. నువ్వు యెరూషలేముకి రావడం కూడా చాలా మందికి ఇష్టం లేదు. అది నీ భర్త కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. అక్కడికి వెళ్ళడానికి వీళ్ళే. అసలు ఎందుకు వెళ్ళాలా? అసలు వెళ్తూ నాకు నచ్చుకో నానుకో ఆటంకపరుస్తారు, అడ్డు పెడతారు. కానీ నువ్వు ఎలా కూడా తెలుసా? ఇప్పుడు చదివిన తర్వాత వచ్చిన ఓరకుండమని అనేకులు వారిని గద్దించింది. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఎక్కువగా కేకలు వేయాలి. ఎంతమంది ఆటంకపరిచినా, నీ అత్త అయినా, నీ మామ అయినా, నీ భర్త అయినా, నీ కొలీగ్స్ అయినా, నీ తోడబుట్టిన వారైనా, నీ బంధువులైనా, స్నేహితులైనా, సహ విశ్వాసులైనా, పరిస్థితులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు అక్కడ దాకా పోవాలా? యెరూషలేము దాకా లేదా? ఇంట్లో చేసుకో, ఏ దేవుడు లేడా అని నిన్ను ఆటంకపరుస్తారు, అడ్డగిస్తారు. ఎంతమంది ఆటంకపరిచినా, ఎన్ని అడ్డగింపులు వచ్చినా నువ్వు ఎలా ఉండాలా? ఇదొక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు. ఎంతమంది అనేకులు వారిని ఓరకుండమన్నప్పటికీ వాడు ఓరుకున్నాడా? మనమైతే మా వారు ఒప్పుకోవట్లేదండి, మా అర్థం ఒప్పుకోవట్లేదండి, మా మామయ్య గారు ఒప్పుకోరండి, మా ఆడవాళ్ళు అస్సలు గిట్టదండి, ప్రార్థన రావడం, వేసలేం రావడం, ఇలా ఎన్నో ఆటంకాలు. ఛార్జింగ్ లేవండి, దూరం అయిందండి, ఓ 4 ఆటలు మారాలి. ఎంత యాతన, ఎంత ఇబ్బంది, ఎంత కష్టం. పద్దా కూర్చో పెడతానండి 3-4 గంటలు. అమ్మో నా వల్ల కాదండి. మీరు ఎలా అంటారు కాదు. ఎన్ని ఆటంకాలున్నా మీరు ఆగిపోకూడదు. ఏమని చెప్తున్నాడు? వాడు ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. ఎవరైతే ఆటంకపరిచారో యేసు వారిని దర్శించాడు. అద్భుతం జరిగింది వాడి జీవితంలో. చూడండి, చదివిన తర్వాత అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారిని గుడ్డివారిని పిలిచి అంటున్నారు, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నం కూడా నిన్ను కూడా పిలుస్తున్నాడు. యెరూషలేము పిలుస్తుంది. ఆ దేవుడు పిలుస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజి వేయడానికి ఇష్టపడదు. ఎంతమంది ఆటంకపరిచినా యెరూషలేముకి దూరం కాకు. ఆటంకపరిచిన నీ పక్షం వారు అవుతారు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నన్ను కూడా పిలువు, నేను నీతో పాటు వస్తానంటారు. నీ దేవుడే నా దేవుడు అని చెప్తారు. నువ్వు ఎక్కడ ఆరాధన పడితే నేను ఎక్కడికి వస్తానని చెప్తారు. ఈ జీవము గల దేవుని గుర్తిస్తారు. ఈ దేవుని మీద నమ్మకం ఏర్పడుతుంది, ఆశపడుతుంది. యెరూషలేము విశ్వాసులు స్థిరపరచబడతారు. ఎక్కడెక్కడో ఉన్నాయని అటు ఇటు చెదిరిపోకండి, కలవరపడకండి, ఏమేమో చూడబోకండి. ఆయన నిన్ను పిలుస్తాడు. యెరూషలేముకి వస్తే ఆయన నీ మీద దృష్టించుతాడు. యెరూషలేముకి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి
దృష్టి నీ మీద ఉంచిపోతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేములో నమ్మకంగా, యథార్థంగా, క్రమంగా యెరూషలేముకు నువ్వు ఆరాధన కొరకే వస్తే, నియమక కోడికలకు నువ్వు వస్తే, దేవుడు అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందుట సంచారం చేస్తుంది. యెరూషలేములో కూడా చూస్తుంది ఆయన చూపు. యెరూషలేములో నువ్వు ఉన్నావా? నువ్వు యథార్థంగా యెరూషలేముకు వస్తున్నావా? అయితే నీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు ఆయన. ఆ దృష్టి నుంచి ఇంకేం చేస్తానో తెలుసా? నీ సమస్యల వలయములో, కలవరాలు అన్నింటిలో నుంచి నిన్ను విడిపించి అద్భుతమైన విధానంలో నీకు గైడ్ చేస్తాడు. అద్భుతమైన విధానంలో నేను ఏం చేస్తాడు? 38వ కీర్తన 11వ వచనం. అద్భుతంగా నీకు గైడ్ చేస్తాడు. ప్రతి సమస్యను పరిష్కరించేటట్టు చేస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ఆయనను గుర్తుపడితే, ఆయన వరకు నువ్వు జీవిస్తే, ఆయన మీద ఆధారపడితే 38వ కీర్తన 11వ వచనం. 8వ వచనం. నేను సముద్రాన్ని బహుగా నశించి ఉన్నాను. ఒక నిమిషం అన్న. ఒక నిమిషం అన్న. ముప్పై 38వ కీర్తన 11వ వచనం. రేఖ 2వ వచనం చదవండి. నీ మీద దృష్టి ఉంచి నీకు 32:11 అందించండి. 32:11. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మధ్యాహ్నం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నేను దర్శిస్తుండగా ఆయన కొరకే నువ్వు జీవితం అంకితం చేసి యెరూషలేముతో నువ్వు గడపాలని నిర్ణయం తీసుకుంటే ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ అవసరత, నీ అక్కర ఆయన ఎరుగుడు. నీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నాడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయడానికి అద్భుతమైనటువంటి అడ్వైజర్గా, నీకు సరైన సలహా ఇవ్వడానికి, నీకు ఆలోచన చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. యెరూషలేముకు వస్తూ, ఆయన కొరకే జీవిస్తూ, ఆయన మీద ఆధారపడి పరిస్థితులు ఎలా ఉన్నా యెరూషలేములోనే నా జీవితం అని ఒక తీర్మానం చేసుకొని దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు. 61:2 చదవండి. యెహోవా హితవత్సరములను మన దేశమును ప్రతిదండన దినముగా ప్రకటించును. 66:2 లేదండి. నా సన్నిధిలో నిలిచి వణుకుచుండును. అది 66:2 లేదా 61:2 చదవండి. 66:2 చదవండి. ముందు అసలు ఏముందో. అవన్నీ నా హస్తకృత్యములను అవి నా వలన కలిగినవనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు దీనుడై అదే సబ్జెక్ట్ ఉన్నది. అది ఎన్నో వచనం? 3వ వచనమా? 66 లాస్ట్ అండి. 66 లాస్ట్. 2 అధ్యాయం లాస్ట్.
రెండో అధ్యాయం ఏంటి? ఎవరు తీరునే నెలను హృదయం కలబడే నా మాట విని వణుకుచుండునో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కనిపించేస్తారు చదువు. వారినే నేను దృష్టించుచున్నా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరైతే తీర్మానం చేసుకుని ఆ ప్రత్యక్షతకు లోబడి ఆయన గుర్తుపట్టి యెరూషలేముకు వస్తా ఉంటే ఆయన అంటున్నాడు, మూడవదిగా చెప్తా ఉన్నాడు, ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుందురో వారిని నేను దృష్టిస్తాను. ప్రత్యేకమైన దృష్టి, దేవుని దృష్టి నీ మీదకి రాబోతుంది. యెరూషలేములో ఉంటే ఎంత గొప్ప ప్రణాళిక, అసలు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక. ఎక్కడో ఉండే వ్యక్తి, ఏదో చేసే వ్యక్తి, ఎవరు ఊహించలేదు నిన్ను ఆత్మీయంగా తీర్చిదిద్దాలని, దైవికమైన క్రమంలో ఉంచాలని, భక్తిలో వర్ధిల్ల చేయాలని, సర్వ సమృద్ధిగా నింపాలని, కుటుంబ సమస్యలు పరిష్కరించాలని, నువ్వు ఊహించుకున్నదంతా నెరవేర్పు జరిగించాలని దేవుడు నిన్ను యెరూషలేముకు తీసుకొస్తున్నాడు. యెరూషలేములో దేవుడు నిన్ను దర్శించి, యెరూషలేము దేవుడు నీకు సమస్త విషయములో మేలు చేయాలని ఒక ప్రత్యేకత నీ ఎందుకు కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకత నీ ప్రతి సమస్య పరిష్కరించాలని. మనం ఎక్కడికెక్కడికో దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెరూషలేములోకి వస్తే యెరూషలేములో ఉన్న ఈ దేవుడు ఆయన నిన్నేం చేయాలనుకుంటున్నాడంట? దర్శించాలనుకుంటున్నాడు. ఆయన దర్శిస్తే ఏమేం జరుగుతుంది ఇప్పుడు మనం చూడలేము. ఒక గొప్ప అద్భుతం, ఒక ఉదాహరణ చూస్తామా ఏం జరుగుతుందో? ఋతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఒక ఆయన అంగలారుస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకును యెహోవా తన జనులను దర్శించునని తాను మోయాబు దేశములో వినింది. ఆ దేవుడు యెరూషలేమును దర్శించాడు. పునరుత్థానుడైనటువంటి యేసునాథుడు ఈ మధ్యాహ్నం నీ కుటుంబాన్ని దర్శించాలని, నిన్ను దర్శించాలని, ఉన్నత స్థితిలో నిలుచాలని, నీ సమస్యలన్నీ పరిష్కరించాలని. ఏ విధమైన కొరత నీ జీవితంలో ఉందో ఆయన దర్శిస్తే అద్భుతం జరిగింది. ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి వినింది, దేవుడు తన పిల్లలను, తన ప్రజలను, తన ప్రాంతాన్ని దర్శించాడనిది. తన సమస్య తీర్చుకోవాలని తిరిగి మోయాబు దేశంలో ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. ఈ మధ్యాహ్నము చావైనా బ్రతికైనా నేను యెరూషలేమును విడిచిపెట్టాను తీర్మానం చేసుకుంటావా? ఓ పెద్ద సైన్యానికి వెళ్ళాలనుకుని అక్కడ బాగుంటుందంట, ఇక్కడ బాగుంటుందంట, అక్కడ బల్లాలు, కుర్చీలు, బెంచీలు వేసి ఉంటుందంట, భలే ఉంటుందంట, మైక్ ఇస్తారంట, పాటలు పాడమని చెప్తారంట, నాట్యం పాడమంటారంట. లేదండి, యెరూషలేములో దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. దేని వైపు, ఎటువైపు ఎలా చూడకు. శిలువ వేయబడిన యేసుక్రీస్తుని నువ్వు దర్శించగలిగితే ఆ దర్శన భాగ్యం